చేరుతున్న సంఘటన మీ అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిది, శ్రేష్టమైనటువంటి సమయంలో మనం వచ్చినాం. పాట ద్వారా ప్రభు నామాన్ని కనపరుచున్నాం. సమయంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామము ధ్యానిస్తారు అక్కడ నేను ఉంటానని సెలవిచ్చాడు. 1000 మంది ఉంటేనే ఉంటానని లేదు, 1,00,000 మంది ఉంటేనే ఉంటానని అనలేదు. ఎంతమంది ఉంటే ఉంటానన్నాడు? ఇద్దరు ముగ్గురు ఉంటే చాలు, అక్కడ నేను ఉంటానన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. మధ్యలో ఉన్నాడని కూడా మనము ఏం చేయాలా? విశ్వసించాలి. నమ్మాలి. హల్లెలూయా. మంచిది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాం. 10 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధగా విందాం. చూడండి, 25వ అధ్యాయంలో చివరి మాట 34వ వచనం చదువుకుందాం. చదవండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధాన గల దానివై పొమ్ము. కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచెను. హల్లెలూయా. విశ్వాసం గురించి ఇది మనం ధ్యానం చేద్దాం. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టురాలుగా ఉండటం అసాధ్యం. దేవునికి ఇష్టుడుగా కానీ ఇష్టురాలు కానీ విశ్వాసం లేకుండా ఉంటే అసాధ్యం. అది నీ జీవితంలో ఏముండాలా? విశ్వాసం ఉండాలా. విశ్వాసం దేనికి సాదృశ్యం? నమ్మకత్వానికి సాదృశ్యం. నమ్మకత్వంగా ఉండాలా. నమ్మకత్వంగా దేని మీద ఉండాలా? దేవుని మీద ఉండాలా. హల్లెలూయా. కుటుంబం మీద ఉండాలా, దేవుని మీద ఉండాలా. నమ్మకత్వం కుటుంబం మీద ఉండాలా, దేవుని మీద ఉండాలా. కుటుంబం మీద ఎందుకు ఉండాలా? నా బిడ్డలు బాగా చదివించుకోవాలా, నా బిడ్డల్ని ప్రయోజకులు చేయాలా, నా బిడ్డలు ఉద్యోగంలో ఉండాలా, నా బిడ్డలు మంచి ఆనందం కలిగి, ఆరోగ్యం కలిగి, ఐశ్వర్యం కలిగి ఉండాలా అనేటువంటి నమ్మకత్వంలో ఉండాలా. అలానే ఉన్నారు ఇప్పుడు ప్రజలు. కానీ నా బిడ్డల్ని ప్రభు కోసం సమర్పించాలా, ప్రభు సేవలో నా బిడ్డల్ని ముందంజలో ఉండాలా, నా బిడ్డలు దేవుని పరిచయం చేయాలా అనే ఆలోచనలో చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరి మీద నమ్మకం ఉండాలి? మనం దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలా. దేనికి దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలంటే, దేవుడు నిన్ను రక్షించే దేవుడు, దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు, దేవుడు నిన్ను స్వస్థపరిచే దేవుడు, దేవుడు నిన్ను పడిపోయిన స్థితిలో నుండి లేవనెత్తగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. పడిపోయినటువంటి స్థితిలో పెంట కుప్పల్లో నుండి నిన్ను లేవనెత్తగలిగినటువంటి దేవుడు ఉన్నాడు అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ వాక్య భాగ్యాన్ని మనం ధ్యానం చేసుకోగలిగితే, ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నది. ఆమె రక్తం కారుతూ ఉన్నది, నొప్పితో ఉన్నది, చాలా వేదన పడుతూ ఉన్నది, బాధ కలిగి జీవిస్తున్నటువంటి ఆమె బహు ఆస్తిపరురాలు, బహు ధనవంతురాలు ఆమె. కానీ ఆమెకున్నటువంటి బాధ ఏంటంటే రక్తం కారుతూ ఉన్నది, నొప్పితో బాధపడుతూ ఉన్నది. 1 సంవత్సరమా కాదు, 2 సంవత్సరాల కాదు, 3 సంవత్సరాల కాదు, 4 సంవత్సరాల కాదు, 5 సంవత్సరాల కాదు, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతూ ఉంటే, గుట్టలన్నీ పాడైపోతూ ఉంటే, కట్టిన గుట్ట కట్టకుండా 12 సంవత్సరాల నుంచి క్రొత్త గుడ్డలు కడుతూ, కట్టిన గుడ్డ
కట్టకుండా 12 సంవత్సరాల నుంచి కట్టెని గుడ్డ కట్టకుండా కడుతుందంటే ఆమె ఎంత ధనవంతరాలు కదా. అయిగాక మరలా అనేక వైద్యుల దగ్గరికి ఆమె వెళ్ళి చికిత్స నిమిత్తం వెళ్ళిందంట. అనేక వైద్యుల దగ్గరికి, అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి అనేక తిప్పలు పడ్డాదని బైబిల్లో ఉన్నది. అంత తనకున్నటువంటి వ్యవధంతా కూడా ఖర్చు పెట్టేసింది. గొడ్లు కట్టడానికి ఒక రీతి అయితే, వైద్యం చేయించుకుంటానికి మరొక రీతి, డాక్టర్ గీయటానికి మరొక రీతి, అంత ఖర్చు పెట్టేసింది. చివరికి ఏమీ లేనటువంటి స్థితిలో కూడా ఉండొచ్చు కదా. కానీ అన్ని పోతనే కానీ రోగం మాత్రం పోట్ల. డబ్బు పోతుంది, గొడ్లు పోతున్నాయి, పొరుగు పోతుంది, రక్తం పోతుంది, అవమాన పాలవుతుంది, అన్నీ జరుగుతున్నాయి. కానీ రోగం పోట్ల. చూడండి, రోగం పోతలేదు, బాధపడుతుంది, వేదన పడుతుంది. కానీ ఆ సమయంలో ఆమె బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయి ఉన్నప్పుడు ఆమెకు మాట వినపడింది. యేసు స్వస్థపరచును, యేసు రక్షించును, యేసు బాగు చేయును అనే మాట ఆమెకు వినపడింది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఆమె తెలియపరిచారు, అమ్మా ఇదిగో ఈ ప్రాంతంలో యేసు ప్రభు వస్తున్నాడు ఈరోజు, యేసు ప్రభు ఈ గ్రామం వస్తున్నాడు ఈరోజు అని తెలియపరిచినప్పుడు ఆమె వింటూనే ఉంది. చూడండి, ఆమె డబ్బు ఖర్చు పెట్టేంత వరకు కూడా యేసు ప్రభు గురించి వింటూనే ఉంది. ఆమె తెలియకుండా మాత్రం లేదు. వాక్య బాగా మనం జ్ఞాపకం దాన్ని ధ్యానం చేసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే, చూడండి ఆమె అంతా కూడా ఖర్చు అయిపోయినాకే ఇప్పుడు ఎవరి మీద పడింది? యేసు మీద కదా. అంటే ముందు వీళ్ళందరూ చెబుతూ ఉన్నారు, వీళ్ళందరూ కూడా తెలియపరుస్తూ ఉన్నారు, యేసు దగ్గరికి వెళ్తే స్వస్థపడతావు, యేసు దగ్గరికి వెళ్తే బాగుపడతావు, యేసు దగ్గరికి వెళ్తే రక్షింపబడతావని వీళ్ళందరూ చెబుతున్నా కూడా వాళ్ళ మాటలు తీసుకోకుండా ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడి ఉన్నది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడేసిందే కానీ యేసు దగ్గరికి మాత్రం రాలా, వినలా. మనం కూడా అంతే, బలం ఉన్నప్పుడు విర్రవీగుతాం, బలం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు విర్రవీగుతాం, మొత్తం పోయినాక సతికిలు పడతాం. అంతేనా? మొత్తం పోయినాక సతికిలు పడతామే, ఉన్నప్పుడు మాత్రం లెక్క చేయం. ఏమో డబ్బు జేబులో సంచిలో ఉంటే ఈ ఊరు కాపుతా ఆ ఊరు వెళ్తాం, అటు కాపుతా ఇంకోటి వెళ్తాం, ఈ రాష్ట్రం కాపుతా ఆ రాష్ట్రం వెళ్తాం. ఎందుకు? డబ్బులు ఉంటాయి. డబ్బులు లేకపోతే ఇంట్లో నుంచి బయటకు వస్తామా, అడుగు తీసేస్తామా, ఆ బిర్యానీలు ఈ బిర్యానీలు ఆర్డర్లు ఇచ్చుకుంటాం డబ్బులు ఉంటే. లేకపోతే నీళ్లు పోసుకొని పచ్చిమిరకాయ కావడము, లేదా ఉల్లిపాయ ఉంటే ఉల్లిపాయ కావడటం, లేదా అడుగుబడి ఏదన్నా పచ్చ పెట్టే నాగటము, నీళ్లు పోసుకొని మజ్జిగ కూడా దొరకడం కదా. సరే, ఈ పరిస్థితి కూడా అంతే ఉంది. డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరి మీద మనసు పెట్టాల, వైద్యుల మీద మనసు పెట్టింది. అటు అటు తిరిగి సతికిల పడి ఇంట్లో ఉంది. ఆ టైంలో విన్నది ఏమనంటే, యేసు ప్రభు గ్రామం వస్తున్నాడు అని విన్నది. విన్నాక ఆ మాట పదే ఆయన చెవులో పడ్డాక విన్నాక ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఈ గ్రామంలోకి వస్తున్నాడు, ఖచ్చితంగా నేను యేసు వస్త్రాన్ని చెంగుముడితే చాలు నేను స్వస్థపడతాను. నేను ఎన్నో తిప్పలు పడ్డాను, ఎన్నో బాధలు పడ్డాను, ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఇవన్నీ కాదుగా, నేను యేసు వస్త్రం ముడితే చాలు స్వస్థపడతాను అన్నటువంటి విశ్వాసం మామూలో కలిగింది. హల్లెలూయా. ఇక ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు వస్తాడా ఎదురు చూస్తూ ఉంది. అతను రానే వస్తూ ఉన్నాడని విన్నది. వస్తున్నాడు ఆయన. వస్తున్న సమయంలో ఇక డిసైడ్ అయిపోయింది, రక్తం బహుగా కారుతుంది.
భయంకరమైన నొప్పి. ఆ నొప్పితో, బాధతో, ఆ భారంతో ఆ గుట్టలు పాడైపోతూ ఉంది, తడిసిపోతూ ఉన్నాయి, చీదరగా ఉంది, దుర్వాసన ఉంది. అయినప్పటికీ కూడా బయటకు రావడానికి సిద్ధపడింది. ఇంట్లో వాళ్ళు, అన్నదమ్ములు, అమ్మలు, తండ్రి, తల్లి, తోబుట్టులు, రక్త సంబంధికులు ఆపుతున్నారు. ఏడికి వెళ్ళేది నువ్వు? ఈ ఈ కప్పుతో, ఈ ఈ అవతారంతో నువ్వు ఏడికి వెళ్ళేది? జనాల్లోకి వెళ్తావా? జనాలు బహుగా ఉంటే ఎందుకు వెళ్ళేది నువ్వు అని అడ్డగిస్తూ ఉన్నారు. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళారు. యేసు దగ్గరికి మాత్రం ఏం చేస్తున్నారు? అడ్డగిస్తూ ఉన్నారు. యేసు దగ్గరికి వెళ్తానంటే, యేసు మాటలు వింటాను